ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలకు మరో వరం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పేదల ఇళ్ల రుణాలపై వడ్డీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు ఇది వర్తించనుంది. రుణం చెల్లింపులో గ్రామీణ ప్రాంతాలకు 300, పట్టణ ప్రాంతాలకు 500 పెంచకుండా మొత్తం 7 ఏళ్లలోపు చెల్లించవచ్చని సీఎం చెప్పారు. రాష్ట్రంలో మహాకూటమికి జరుగుతున్న ప్రయత్నాల వల్ల తమకేమీ ఇబ్బంది లేదని పేర్కొన్నారు. లబ్ధిదారులు తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీ వర్తింపజేయకుండా ఉంటాం. అది ప్రభుత్వం విల్ కాంపన్సేట్. పూర్తిగా ఉచితంగా వాళ్ళు తీసుకున్న అప్పు పైన వాళ్ళు వడ్డీ కట్టాల్సిన పనిలే, ఆ అప్పు పైన గవర్నమెంట్ వడ్డీ కట్టు. వాళ్ళు తీసుకున్న అప్పు రూరల్ ఏరియా అయితే ఈ ఇన్స్టాల్మెంట్, అప్పు పైన ఇన్స్టాల్మెంట్ పైన వాయిదా, రూరల్ ఏరియాలో అయితే 300 రూపాయలు దాటకూడదు, అర్బన్ ఏరియాలో అయితే 500 రూపాయలు దాటకూడదు. రీపేమెంట్ పీరియడ్ 7 సంవత్సరాలు దాటకూడదు. ఎక్కడైనా అప్పు తీసుకుంటే 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు కడతానే ఉండాలంటే ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది. నేను కాదు, మా పిల్లల తరం కూడా కట్టాలని చెప్పి అనుకుంటే బాధ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు దేర్ ప్రాంప్ట్ రీపేమెంట్.